బలూచిస్తాన్ పాకిస్తాన్ నుండి విడిపోయి కొత్త దేశంగా మారాలని పోరాటం చేస్తున్న సంగతి మనకు తెలుసు. ఇప్పటికే బలూచిస్తాన్ సొంత దేశంగా ప్రకటించుకొని ఇంటర్నేషనల్ సపోర్ట్ కోసం ఎదురు చూస్తుంది. అయితే బలూచిస్తాన్ లో మొట్టమొదటి ఆది మానవుడి నాగరికతతో పాటు ఎన్నో పురాతన రహస్యాలు ఉన్నాయి అని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇన్ని సంవత్సరాలు పాకిస్తాన్ లో ఉండడం వల్ల పాకిస్తాన్ అంటే ఉగ్రవాదుల దేశంగానే ప్రపంచానికి తెలుసు. కానీ బలూచిస్తాన్ లో ఉన్న ఎన్నో రహస్యాలు బయటికి రాకుండా పాకిస్తాన్ ఉగ్రవాదం కప్పేసింది అని చెప్పుకోవచ్చు. కానీ ఈ రోజు ఈ వీడియోలో బలూచిస్తాన్ లో దాగి ఉన్న రహస్యాల గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు కొత్తగా అనిపిస్తే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో రీసెంట్ గా కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు అప్లోడ్ చేశాం, ఒక్కసారి చూడండి, మీకు తెలియని కొత్త ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా తెలుసుకుంటారు. ఇక వీడియోలోకి వెళ్తే బలూచిస్తాన్ అనేది పాకిస్తాన్ యొక్క అతిపెద్ద ప్రావిన్స్. దాని విశాలమైన ఎడారులు, కఠినమైన పర్వతాలు, దాని చరిత్ర ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. వాటిలో మొదటిగా అత్యంత పురాతన మానవ నాగరికత కలిగిన ప్రదేశం గురించి తెలుసుకోవాలి. దాని పేరు మెహర్గఢ్ నాగరికత. ఇది దాదాపు 7000 BCEలో మొదలైంది. అంటే 10,000 సంవత్సరాల క్రితం ఉనికిలోకి వచ్చింది. కానీ 2500 BCEలో హఠాత్తుగా మాయమైపోయింది. అంటే 4500 సంవత్సరాల క్రితం మాయమైపోయింది. మెహర్గఢ్ అనేది బలూచిస్తాన్ లోని బోలన్ పాస్ సమీపంలో ఉన్న ఒక పురాతన ప్రదేశం. దక్షిణాసియాలోనే వ్యవసాయాన్ని కనుక్కున్న పురాతన నాగరికతల్లో ఇది కూడా ఒకటి. 1970లలో జీన్ ఫ్రాంకోయిస్ అనే ఒక ఫ్రెంచ్ పురావస్తు శాస్త్రవేత్త ఇక్కడ తవ్వకాలు జరిపినప్పుడు ఈ నాగరికత బయటపడింది. 10,000 సంవత్సరాల క్రితం నివసించిన మెహర్గఢ్ మనుషులు గోధుమలు, బార్లీ వంటి పంటలు పండించేవారు. అంతేకాదు వేటాడే కాలంలో వీళ్ళు గొర్రెలు, మేకలను మచ్చిక చేసుకుని పెంచుకున్నారు. అలాగే వీళ్ళకి దంత వైద్యం కూడా తెలుసు, ఎందుకంటే డ్రిల్ చేసిన ఒక మానవ దంతం తవ్వకాల్లో లభించింది. అయితే సుమారు 2500 BCE నాటికి ఈ మెహర్గఢ్ సమాజం అకస్మాత్తుగా అదృశ్యమైంది. కానీ సరిగ్గా అదే టైంలో అంటే 2600 BCE కాలంలో హరప్పా అనే నగరం పుట్టుకొచ్చింది. అంటే మెహర్గఢ్ ప్రజలే సింధు ప్రాంతానికి వెళ్లి హరప్పా నగరాన్ని ఏర్పాటు చేసి ఉండొచ్చు. కానీ వాళ్ళ సమాజం ఎందుకు క్షీణించింది? పర్యావరణ మార్పులు, వరదలు, లేదా బోలన్ నది ఎండిపోవడం వల్ల జరిగిందా? లేకపోతే బయట నుండి ఎవరైనా దండయాత్ర చేసి దాన్ని హరప్పా నాగరికతలో కలిపేశారా అనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది. కొందరు ఆర్కియాలజిస్టులు చెప్పేది ఏంటంటే ఈ మెహర్గఢ్ నాగరికత అనేది హరప్పా నాగరికతకు పునాదిగా ఉండొచ్చు అని ఊహిస్తారు. కానీ ఈ సిద్ధాంతం ఇంకా పూర్తిగా కన్ఫర్మ్ కాలేదు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే బలూచిస్తాన్ లోని హింగోల్ నేషనల్ పార్క్ లో ఉన్న బలూచిస్తాన్ స్ఫింక్స్ అనే సహజ రాతి నిర్మాణం చూడ్డానికి ఈజిప్ట్ లోని గిజా పిరమిడ్ లాగే ఉంటుంది. ఈ నిర్మాణం ఒక మానవ తల మరియు సింహం శరీరం లాంటి ఆకృతిని కలిగి ఉంది. దీనిని స్థానికంగా నాని మందర్ అని పిలుస్తారు, అంటే దేవత యొక్క ఆలయంగా పిలుస్తారు. వీటిని చూసి చాలా మంది ఇవన్నీ 10,000 సంవత్సరాల కన్నా ఇంకా పురాతనమైన నాగరికత వాళ్ళు నిర్మించి ఉండొచ్చు అని అంటారు. కానీ సైంటిఫిక్ గా చేసిన రీసెర్చ్ లో ఇవన్నీ సహజంగా ఏర్పడిన నిర్మాణాలు అని తెలుస్తుంది. కానీ ఇవన్నీ మనుషులే నిర్మించారు అని చెప్పడానికి దాని చుట్టూ చాలా ఆధారాలు ఉన్నాయి. కొన్ని ఆలయాలు, అలాగే ఇంకొన్ని సమాధుల లాంటి ఆకృతులు దాని చుట్టుపక్కల ఉన్నాయి. అందుకే దీని మీద పురావస్తు శాస్త్రవేత్తలు పరిశోధన చేసినప్పుడు ఇవన్నీ ఒక మతపరమైన లేదా వాళ్ళ కల్చర్ పరంగా ఇంపార్టెంట్ ప్లేసెస్ అయి ఉండొచ్చు అనుకున్నారు. అండ్ ఇప్పటికీ అక్కడ ఉండే కొన్ని బలూచ్ తెగలు వాటిని పవిత్రమైన స్థలాలుగా కొలుస్తారు. వాటి చుట్టూ కొన్ని పురాణ కథలు కూడా చెప్పుకుంటారు. అందుకే బలూచిస్తాన్ లో వీటిని చూడడానికి టూరిస్టులు ఎక్కువగా వస్తూ ఉంటారు. అయితే బలూచిస్తాన్ లో మెహర్గఢ్ నాగరికత తర్వాత బౌద్ధ మతం ప్రవేశించింది. 500 BCE నుండి 1000 CE వరకు, అంటే దాదాపు 1500 సంవత్సరాల పాటు బౌద్ధ మతం ఆ ప్రాంతంలో చలామణి అయింది. బలూచిస్తాన్ లోని లాస్ బెలా క్వెట్టా సమీపంలో అనేక బౌద్ధ స్తూపాలు, విహారాలు మరియు శిలా శాసనాలు కనుక్కున్నారు. అయితే ఈ స్మారక చిహ్నాలలో చాలా వరకు కాలక్రమేణా నాశనం అయిపోయాయి, ఇంకొన్ని దొంగిలించబడ్డాయి. కానీ గోండ్రాని బౌద్ధ గుహలు ఇప్పటికీ మనుగడలో ఉన్నాయి. అలాగే ఇక్కడ కనిపిస్తున్న ఈ విగ్రహం 1వ శతాబ్దం నాటిది, అంటే 2000 సంవత్సరాల క్రితం నాటిది. ఇక్కడ గాంధార ప్రాకృతి భాషలో ఉన్న కొన్ని శిలాశాసనాలు కూడా లభించాయి. బలూచిస్తాన్ లోని కొన్ని శిలాశాసనాలు బ్రహ్మీ లిపిలో రాయబడ్డాయి, కానీ వాటి అర్థం ఇప్పటికీ పూర్తిగా ఎవరూ కనుక్కోలేదు. అయితే బలూచిస్తాన్ చరిత్రలో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. అది 325 BCE, అంటే సరిగ్గా 2348 సంవత్సరాల క్రితం అలెగ్జాండర్ భారతదేశం సరిహద్దుల్లో యుద్ధం చేసి తిరిగి బాబిలోన్ కి వెళ్లాలి అనుకున్నాడు. కానీ ఈసారి సముద్ర మార్గం ద్వారా కాకుండా బలూచిస్తాన్ ఎడారి గుండా తన సైన్యంతో పాటు వెళ్లాలి అని నిర్ణయించుకున్నాడు. ఈ ప్రయాణం చరిత్రలో ఒక సైన్యం చేసిన అత్యంత దారుణమైన ప్రయాణాల్లో ఒకటిగా మిగులుతుంది అని అలెగ్జాండర్ ఆ రోజు అనుకోలేదు. అలెగ్జాండర్ తన సైన్యంతో సింధు నది ఒడ్డున
భారత రాజులతో యుద్ధం చేసిన తర్వాత బలూచిస్తాన్లోని మక్రాన్ తీరం వెంబడి ప్రయాణించడం మొదలుపెట్టాడు. కానీ ఆ మార్గంలో విపరీతమైన ఎండ, నీటి కొరతతో పాటు మధ్యలో స్థానిక తెగల వాళ్ళు కొండల మీద నుండి అలెగ్జాండర్ సైన్యం మీద గొరిల్లా దాడులు చేయడం ప్రారంభించారు. ఆ దాడుల వల్ల వేలాది మంది సైనికులు అక్కడే చనిపోయారు. అరియన్ అనే చరిత్రకారుడు ప్రకారం అలెగ్జాండర్ సైన్యం 60,000 మంది ఉంటే అందులో 200 మంది ఆ ఎడారిలో ప్రాణాలు కోల్పోయినట్టు రాసుకొచ్చాడు. అంతేకాదు అలెగ్జాండర్ రాజులాగా గుర్రం మీద కాకుండా సైనికులతో కలిసి నడుస్తూ వాళ్ళ బాధలను కూడా పంచుకున్నాడు అని, ఒకసారి అలెగ్జాండర్ కి గిన్నెలో నీళ్లు తెచ్చిస్తే నా సైనికులు తాగడానికి నీరు లేనప్పుడు నేను కూడా నీటిని తాగను అని ప్రకటించాడు. అందుకే అలెగ్జాండర్ గొప్ప నాయకుడు అయ్యాడు అని చెప్తారు. దీన్ని బట్టి బలూచిస్తాన్లో భౌగోళిక పరిస్థితులు ఎంత కఠినంగా ఉంటాయో ప్రపంచానికి తెలుస్తుంది. బలూచిస్తాన్ని 1వ శతాబ్దం నుండి 3వ శతాబ్దం వరకు కుషాన్ సామ్రాజ్యం పరిపాలించింది. అందులో ముఖ్యంగా కనిష్కుడు ఈ ప్రాంతాన్ని పరిపాలించినప్పుడు మక్రాన్ తీరం వెంబడి ఉన్న బలూచిస్తాన్ ఓడరేవులు సిల్క్ రోడ్డు వ్యాపారంలో కీలకంగా మారాయి. సిల్క్ రోడ్ అంటే భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టక ముందు చైనా, మంగోలియా నుండి నార్త్ ఇండియా మీదుగా ఆఫ్రికా, యూరప్ కి వస్తువులను అమ్ముకోవడానికి వ్యాపారులు వెళ్లేవారు. అలా వెళ్లడానికి ఈ బలూచిస్తాన్ లో ఉన్న ఓడరేవులు కూడా ఒక ట్రేడింగ్ పాయింట్ గా మారిపోయాయి. అయితే ఆ టైంలో ట్రేడింగ్ చేసుకోవడానికి బలూచిస్తాన్ లో ఉన్న స్థానిక తెగల వాళ్ళు కూడా హెల్ప్ చేసేవాళ్ళు. కుషాన్ పాలకులు బలూచ్ తెగలకు ఇంపార్టెన్స్ ఎక్కువగా ఇవ్వడంతో అక్కడ బౌద్ధ మతం కూడా నెమ్మదిగా వ్యాపించింది. అదే కాలంలో బౌద్ధ స్తూపాలు, విహారాలు నిర్మించబడ్డాయి. బౌద్ధ మతం అనేది వాళ్ళ సంస్కృతిని ఇంకా గొప్పగా మార్చేశాయి. అక్కడ జరిపిన తవ్వకాల్లో కుషాన్ సామ్రాజ్యానికి చెందిన నాణాలు బయటపడ్డాయి. అయితే బలూచిస్తాన్ లో చెప్పుకోదగ్గ పురాతన భవనాలు ఎక్కువగా కనపడవు. దానికి కారణం ఏంటంటే 1932 మే 31వ తేదీ రాత్రి 3 గంటలకు బలూచిస్తాన్ లోని క్వెట్టా నగరంలో అతిపెద్ద భూకంపం వచ్చింది. ఆ టైంలో బ్రిటిష్ ఇండియన్ సైనిక శిబిరాలు, స్థానిక గ్రామాలు మరియు చారిత్రక భవనాలు కూలిపోయాయి. ఒక అంచనా ప్రకారం ఆ భూకంపంలో దాదాపు 30,000 నుండి 60,000 మంది చనిపోయారు. దాంతో బ్రిటిష్ వాళ్ళు అక్కడ ప్రజల అవసరాలను పట్టించుకోకుండా వాళ్ళ భవనాలు మాత్రం మళ్లీ కట్టుకున్నారు. దాంతో అక్కడ ప్రజలు బ్రిటిష్ వాళ్ళ మీద తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత 7వ శతాబ్దంలో అంటే 654 CEలో రషీదున్ క్యాలిఫేట్ యొక్క సైనిక అధికారి అబ్దుల్ రెహమాన్ బలూచిస్తాన్ లోని దావర్ మరియు బోలన్ నగరాలను ఆక్రమించాడు. అంటే బలూచిస్తాన్ ఈ కాలంలోనే ఇస్లామిక్ ఆధీనంలోకి వచ్చింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇస్లాం అనేది అక్కడ మెజారిటీ రిలీజియన్ గా ఉంటూ వస్తుంది. చరిత్ర చూసుకుంటే బౌద్ధ మతం నుండి హిందూ మతం, ఆ తర్వాత ఇస్లాం ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాయి. అంటే ఆ కాలంలో ఏ మతం నుండి రాజు వస్తే ఆ ప్రాంతం మొత్తం ఆ మతంలోకి మారిపోయేది. దీన్ని బట్టి రాజులు, రాజ్యాలనేవి అక్కడ ఏ మతం ఉండాలో నిర్ణయిస్తాయి తప్ప అక్కడ ప్రజలు కాదు. అయినా సరే ఏ దేశంలోకి కొత్త మతాలు వచ్చి ఎన్ని వేల సంవత్సరాలు పాలించినా సరే వాళ్ళ సంస్కృతిని, భాషను, వాళ్ళ పద్ధతులను మాత్రం మార్చలేవు. అందుకే బలూచిస్తాన్ లోని ప్రజలు వాళ్ళ మతం కంటే ఎక్కువగా వాళ్ళ తెగకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. వాళ్ళని వాళ్ళు ఇస్లాం ప్రజల కంటే ఎక్కువగా ఒకే తెగగా చెప్పుకుంటారు. పాకిస్తాన్ లో మోస్ట్ ఫేమస్ టెంపుల్ గా చెప్పుకునే హింగ్లాజ్ దేవి టెంపుల్ బలూచిస్తాన్ లోనే ఉంది. ఇక్కడ హిందువులు 59,000 మంది ఇప్పటికీ నివసిస్తున్నారు. అయితే బలూచిస్తాన్ లో నేచురల్ రిసోర్సెస్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. కొన్ని ఎస్టిమేట్స్ ప్రకారం బలూచిస్తాన్ లో ఉన్న ఖనిజాలు, గ్యాసెస్ అన్ని కలుపుకొని వాటి వాల్యూ దాదాపు $1 ట్రిలియన్ ఉంటుంది అని అంచనా. ఈ ప్రాంతంలో ఆయిల్ కూడా దాదాపు 6 ట్రిలియన్ బ్యారెల్స్ నిల్వలున్నట్టు అంచనా. అంతేకాదు ఈ ప్రాంతంలో సంవత్సరానికి 22 లక్షల టన్నుల రాగిని ఉత్పత్తి చేస్తారు. అండ్ బంగారు గనులు కూడా ఉన్నాయి. అయితే ఒక షాకింగ్ విషయం ఏంటంటే అక్కడ బయటపడే నేచురల్ రిసోర్సెస్ నుండి 80% లాభాలు చైనా కంపెనీలకి వెళ్లిపోతాయి. అయినా సరే ఆ ప్రాంతం ఇప్పటికీ డెవలప్మెంట్ కి దూరంగా ఉంటుంది. దానికి కారణం పాకిస్తాన్ గవర్నమెంట్ అని అందరికీ తెలుసు. అందుకే బలూచిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ నుండి విడిపోయి కొత్త దేశంగా మారాలని పోరాటం చేస్తున్నారు. అందుకే సొంత దేశంగా డిక్లేర్ చేసుకుంది. కానీ పాకిస్తాన్ అంత ఈజీగా ఈ ప్రాంతాన్ని వదులుకోదు. కాబట్టి బలూచిస్తాన్ దేశంగా మారడం కొంచెం కష్టమే. కానీ ఎక్కువ కాలం అణిచివేస్తే ఎంత తక్కువ స్థాయిలో ఉన్న మనుషులకైనా ధైర్యాన్ని ఇస్తుంది. ఆ ధైర్యం విజయాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి చూద్దాం, వాళ్ళకంటూ సొంత దేశం ఏర్పడాలి అని కోరుకుందాం. సో ఇక్కడి వరకు వీడియో చూశారు అంటే వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కాబట్టి ఒక చిన్న లైక్ చేస్తే మన ఛానల్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. కాబట్టి కొంచెం సపోర్ట్ ఇవ్వండి. మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వస్తూ ఉంటాయి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.